गुड इवनिंग अंडी शुभ श्याम। ओके। यस, तो मैंने दो वर्कशीट्स रखा ना, तो आज डिस्कस करेंगे। तो एक एक क्वेश्चन और एक आंसर बताइए। ఓకే, मैं जिसको पूछूंगा वो बताइए, నేను ఎవరిని అడుగుతానో వాళ్ళనే చెప్పండి। ओके, अनुराध गारू। तो फर्स्ट क्वेश्चन पहले तेलुगु में पढ़कर बाद में हिंदी में ट्रांसलेट कीजिए, एक एक सेंटेंस। ओके मैम? या मैम ఓకే अनम्यूट సార్ कीजिए। ओके, फर्स्ट क्वेश्चन మీరు ये क्वेश्चन पढ़िए। మీరు శ్రీనగర్ కాలనీలో ఉండేవాళ్ళు కదా हम्म। ఈ ఏరియాలోకి ఎప్పుడు వచ్చారు यस। ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు यस मैम, हिंदी में बताइए। हम्म। आप श्रीनगर कॉलोनी में रहते थे ना हम्म। इस इलाका में हम्म। कब आए कब आए? इस इलाका कब में आए कब आए? कब आए ఓకే, ఇప్పుడు ఎక్కడ आप ఉంటున్నాం? हम कहाँ रहते हैं ఎస్, अब कहाँ रहते हैं? अब कहाँ रहते हैं? तो అంటే ఇదేంటంటే ఎప్పుడు శ్రీనగర్ కాలనీలో ఎప్పుడో ఉండేటప్పుడు అది అవును పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్ అన్నమాట. आप श्रीनगर कॉलोनी में रहते थे ना, మీరు శ్రీనగర్ కాలనీలో ఉండేవాళ్ళు ఉండేవాళ్ళు కదా? ఎస్ మ్యామ్, एक बार अनम्यूट कीजिए अनुराध గారు। ఓకే, ఉండేవాళ్ళు కదా, ఈ ఏరియాలోకి, ఈ ఏరియాని ఇలాకా అంటాం అనమాట, ఇలాకా, ఈ ఇలాకామే ఎప్పుడు వచ్చారు, कब आए కబాయి, ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు, ఇప్పుడు ప్రెసెంట్ आप కాబట్టి సింపుల్ कहाँ క్వశ్చన్। आप आप कहाँ कहाँ रहते हैं रहते हैं? रहते ఓకే మ్యామ్, బస్ గుడ్, ఆన్సర్ बोलिए। మేము తెలుగు में पढ़िए हाँ, तेलुगु में पढ़िए। हाँ। మేము పోయిన నెల వరకు శ్రీనగర్ కాలనీలో ఉండేవాళ్ళం ఓకే। हाँ। ఇక్కడికి వచ్చి నెల రోజులు అయ్యింది यस। ప్రస్తుతం ఆక్సిజన్ అపార్ట్మెంట్ లో ఉంటున్నాం यस मैम। हिंदी में हम बोलिए। पिछले मास तक हम्म। श्रीनगर कॉलोनी में रहते हम्म। हैं रहते रहते, थे थे रहते थे, ఇప్పుడు కాదు కదా, పాస్ట్ లో हाँ, ఉండేవాళ్ళు అనమాట। रहते थे रहते थे। ओके, हम पिछले महीने तक श्रीनगर कॉलोनी में रहते थे। रहते थे ओके। यस, यहाँ इక్కడికి हम्म। यहाँ आकर एक हम्म। मास हुआ ఓకే, 2 రోజులు, సారీ ఇక్కడ 2 రోజులు అన్నాం కదా, 2 రోజులు నెల ఏంటి అంటే, రోజులు నెల రోజులు ఆన్సర్ లో 2 मास యా మ్యామ్, ఓకే, ఎస్, వచ్చి 2 నెలల రోజులు ఏంటంటే एक महीना हुआ हुआ, 2 నెలలు ఏంటంటే 2 महीने हुआ। ఓకే, ప్రస్తుతం अब ऑक्सीजन अपार्टमेंट में ऑक्सीजन अपार्टमेंट में रहते हैं रहते हैं, ప్రస్తుతం అంటే ఏమన్నారు? अब అబ్ అంటే ఇప్పుడు, ఎట్ ప్రెసెంట్, లేకపోతే వర్తమాన్ మే కూడా అనొచ్చు, వర్తమాన్ మే అంటే వర్తమానంలో, ఎట్ ప్రెసెంట్। ఓకే, వర్తమాన్ మే సింపుల్ గా आ- अब अब प्रेजेंट అనమాట, अब అనొచ్చు, अब ऑक्सीजन अपार्टमेंट में रहते हैं, रहते ऑक्सीजन हैं अपार्टमेंट में रहते हैं। ओके, बहुत बढ़िया, गुड। नेक्स्ट भवानी गाరు, సెకండ్ క్వశ్చన్ और ఆన్సర్ పడి। మీరు నిన్న నాకు హైటెక్ సిటీ దగ్గర కనిపించారు. ఓకే। మీరు అక్కడ ఆ టైంలో ఏం చేస్తున్నారు? మిమ్మల్ని పిలిచాను కానీ మీరు నా వైపు చూడలేదు. చూడలేదు। ఓకే। आप मुझे कल हाईटेक सिटी के पास दिखाई दिया. दिखाई दिया। आप ओके। आप आप वहाँ उस समय में क्या कर रहे थे? क्या कर रहे थे? थे అదే లేడీస్ అయితే అండి, అगर లేడీస్ थी అయితే रहे थी क्या कर रही थी, रही थी. మేడం కదా? ఓకే, నేను మిమ్మల్ని పిలిచాను, मैंने आपको बुलाया కానీ लेकिन आप मेरी ओर नहीं देखा. नहीं देख नहीं देखा, చూడలేదు, చూడండి ఎన్ని మోడ్యులేషన్స్ ఉన్నాయి సెంటెన్స్ లో। ఓకే, तो మీరు నన్ను హైటెక్ సిటీ కనిపించారు, आप मुझे हाईटेक सिटी के पास दिखाई दिया, आप उस समय में क्या कर रहे थे అంటే ఇది ఏ టెన్స్ అండి? పాస్ట్ మీరు టెన్స్ పాస్ట్ లో కంటిన్యూషన్ కంటిన్యూస్ కదా, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ కదా, ఇదేమో ఫస్ట్ సెంటెన్స్ ఏమో కనిపించారంటే పాస్ట్ అయిపోయింది, ఇదేమో పాస్ట్ పాస్ట్ లో ఆ టైంలో మీరు అక్కడ ఏం చేస్తున్నారు? పాస్ట్ ఓకే, आप उस समय में क्या कर रहे थे అన్నాం, అది ఇప్పుడు అనుకోండి क्या कर रहे हैं అంటాం, నిన్న ఆ టైంలో ఏం చేస్తున్నా అడగకుండా మీరు ఇప్పుడు అడుగుతున్నారు అంతే, क्या कर रहे थे। ఓకే, నేను మిమ్మల్ని పిలిచాను, ఇదే టెన్స్ అండి, ఇది పిలిచేశారు కాబట్టి ఇప్పుడే సార్ అయిపోయింది, అయిపోయిందిగా, ఇది పాస్ట్ పిలిచాను కానీ మీరు నా వైపు చూడలేదు। ఓకే, నహీ దేఖ్। ఓకే, నహీ ఆన్సర్ ఆన్సర్ పడియే। హైటెక్ సిటీ ఏరియాలో నా ఫ్రెండ్ ఉంటాడు. ఓకే। అతన్ని కలవడానికి వచ్చాను. ఓకే। నిన్న ఆ
టైంలో సిటీ బస్ కోసం ఎదురు చూస్తున్నాను. यस मैम। हाईटेक सिटी एरिया में मेरा दोस्त रहता है। रहता है। ओके। वो मिलकर आ, उसको मिलकर मिलने के लिए। మిల్కర్ అంటే కలిసి అంతే, కలవడానికంటే మిల్నే కేలి, ఇప్పుడు కలవడానికంటే మిల్నే కేలి, मिलने ఆనే के కేలి, लिए आया। జానే కేలి, ఖానే కేలి అట్లా ఇస్తామన్నమాట. ఉస్కో మిల్నే కేలియే వచ్చాను. आया। ఆయా, మీరు లేడీస్ కాబట్టి ఎట్లా అనాలి? आई। ఆయి. ఓకే. నిన్న ఆ టైంలో సిటీ బస్ కోసం ఎదురు చూస్తున్నాను. कल उस समय में सिटी बस के लिए इंतजार कर रहा थी। కర్ రహా థీ యా రహీ థీ? रही थी। रही थी, అదే నేను చెప్పాను అనుకోండి సెంటెన్స్. तो मैं उस समय सिटी बस के लिए इंतजार कर रहा था అంటే పాస్ట్ లో కంటిన్యూషన్ అన్నమాట. यस सर। మీరు కాబట్టి ఇంతజార్ కర్ రహీ థీ అంటే रही थी। ఇంతజార్ కర్ రహీ థీ. ఓకే మ్యామ్, బస్ గుడ్. నెక్స్ట్ అపర్ణ గారు, థర్డ్ సెంటెన్స్. మీరు నడిచి వెళ్తున్నారేమిటి? మీ బైక్ ఏమైంది? నేను మీ ఆఫీస్ వైపే వెళ్తున్నాను. డ్రాప్ చేస్తాను రండి. ఓకే. आप पैदल जा रहे हैं क्या? ఓకే. ఆ పైదల్ జా రహే హై క్యా అంటే యాక్చువల్ గా ఇది ట్రూ ట్రాన్స్లేషన్ ఎలా యూజ్ చేస్తే యూజ్ చేయొచ్చు. ఆ పైదల్ జా రహే హై క్యా అనొచ్చు. అయితే మీరు నడిచి ఎందుకు వెళ్తున్నారు కూడా అట్లా అడగొచ్చు. ఎందుకు పెట్టండి క్యా తీసేసి. మీరు क्यों నడిచి सर? ఎందుకు, అంతే. ఆపు పైదల్ आप క్యో, पैदल जा रहे हैं क्यों सर? క్యో లేదంటే క్యో మధ్యలో పెట్టండి. ఆపు క్యో పైదల్ జా आप అట్లా అనొచ్చు. क्यों पैदल जा रहे हैं? మీ బైక్ ఏమైంది? बाइक ఏమైంది? आपका बाइक क्या हुआ? ఎస్, आपका बाइक क्या हुआ? మీ ఆఫీస్ వైపే వెళ్తున్నాను. मैं आपका ऑफिस की तरफ जा रही हूँ. డ్రాప్ చేస్తాను రండి. డ్రాప్ చేస్తాను. అంటే మీరు ఇంకా డ్రాప్ డ్రాప్ చేయలేదు. కरूंगी आइए. అంటే మీరు ఇంకా డ్రాప్ చేయలేదు, ఇది ఫ్యూచర్ టెన్స్. ఇది మనం నడిచి వెళ్తున్నారు కాబట్టి ప్రజెంట్ కంటిన్యూస్. మీ బైక్ ఏమైంది అంటే పాస్ట్ టెన్స్. చూడండి, అంటే మనం మాట్లాడేటప్పుడు ఆటోమేటిక్ గా అన్ని టెన్స్ వచ్చేస్తాయి. Yes, sir. డ్రాప్ చేస్తున్నా అంటే ఇది ఫ్యూచర్ అయిపోయింది. డ్రాప్ చేస్తాను రండి. ఓకే, ఆన్సర్ అండి. పర్వాలేదండి, నా బైక్ రిపేర్ కి ఇచ్చాను. మా ఆఫీస్ చాలా దగ్గరే కదా, నడిచి వెళ్తాను. పర్వాహ్ నహీ. मेरा बाइक रिपेयर को दिया. ఓకే. मेरा ऑफिस बहुत దగ్గరే, बहुत बहुत नजदीक है ना. यस, बहुत नजदीक है ना. नजदीक है ना, నడిచి వెళ్తాను. చల్కర్ जाऊंगी. చల్కర్ జాऊंगी. నడిచి అనేది యాక్చువల్గా ఒక వర్డ్ ఉందండి, పాత స్టార్ట్ पैदल पैदल जाओ. అంతే, పైదల్ జాऊंगी అది సేజ్ ఎక్కువ అదే వాడతారు, పైదల్ జాऊंगी. ओके सर. ओके, परवा नहीं जी, तो मेरा बाइक का रिपेयर को दिया. दिया. मेरा ऑफिस बहुत नजदीक है ना, नడిచి వెళ్తా, पैदल जाऊं. जाऊंगी. ఓకే, బస్ గుడ్. Okay. నెక్స్ట్ యా, దుర్గ గారు, ఫోర్త్ సెంటెన్స్. మీరు నిన్న పిల్లల్ని ఎందుకు తిడుతున్నారు? పిల్లలు ఏం చేశారు? మీరు పిల్లల్ని అసలు తిట్టరు కదా, ఏమైంది? yes. आप कल बच्चों को क्यों डांट रहे थे? డాంట్ రైట్ అంటే నిన్న కంటిన్యూషన్ లో జరుగుతున్నాను, పాస్ట్ కంటిన్యూషన్ అన్నమాట. ఓకే, ఇప్పుడు తిడుతున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ లైవ్ లో తిట్టేస్తున్నారు. ఇప్పుడు మీరు ఎందుకు తిడుతున్నారంటే ఏమంటారు? మీరు పిల్లలు ఎందుకు తిడుతున్నారు? डांट रहते थे, रहते हैं, प्रेजेंट कंटिन्यूस है रहे हैं. आप बच्चों को क्यों डांट रहे हैं అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ కదండి. హై ప్లేస్ లో తే పెడితే పాస్ట్ కంటిన్యూస్ అయిపోతుందంటే ఆ बच्चों को क्यों डांट रहे थे. ఓకే, పిల్లలు ఏం చేశారు? बच्चों ने क्या किया? yes, बच्चों ने क्या किया ఇది పాస్ అయిపోయింది, ఏం చేశారు. మీరు పిల్లల్ని అసలు తిట్టరు కదా, आप बच्चों को बिल्कुल नहीं डांटते ना. डांटते ना. क्या हुआ? ఇది మీరు పిల్లల్ని అస్సలు తిట్టరు కదా అంటే అది సింపుల్ ప్రెగ్నెన్సీ అయిపోయింది. అంటే ఎప్పుడు తిట్టరు ఆయన అంటే మనం రోజు అని పెట్టమండి, కొన్ని సెంటెన్స్ కి రోజు అని పెట్టకుండా మీరు పిల్లల్ని తిట్టరు కదా అంటే రోజు తిట్టరు కదా అన్నాను. బచ్చోं को बिल्कुल नहीं डांटते ना, क्या हुआ, ఏమైంది, వాట్ హ్యాపెండ్. ఓకే, ఆన్సర్. పిల్లలు నాకు నిన్న ప్రోగ్రెస్ కార్డు చూపించారు. ఇద్దరు అయిపోయారు. చాలా కోపం వచ్చింది, అందుకే అరుస్తున్నాను. yes. बच्चों कल
मुझे कल प्रोग्रेस कार्ड दिखाया, ఓకే. वो दोनों में फेल गया, ఫెయిల్ హో గయే ఇద్దరు కదా. फेल हो गए, చాలా కోపం వచ్చింది, ज्यादा गुस्सा आई, ఓకే. అందుకే అరుస్తున్నాను, इसलिए चिल्ला चिल्ला रहा था. చిల్లా మీరు లేడీస్ కదా. రహితి అంతే. ఇప్పుడు నేను అనుకోండి చిల్లా రహా థా అంటాం. లేడీస్ కాబట్టి చిల్లా రహి. ఏ సెంటెన్స్ ఫిర్ బతాయే మళ్ళీ చెప్పండి. పిల్లలు నాకు నిన్న ప్రోగ్రెస్ కార్డ్ చూపించారు. बच्चों मुझे कल प्रोग्रेस कार्ड दिखाया, दोनों में फेल हो गई, ओके. ज्यादा गुस्सा आया, ओके. बहुत गुस्सा आया, इसलिए चिल्ला रही थी. I was shouting and ఆ టైంలో మీరు వస్తున్నారు. వెరీ గుడ్. నెక్స్ట్ ఎస్ కృష్ణ మీన్స్ భువన గారు. మ్యామ్. ఫిఫ్త్ మ్యామ్. మీరు రేపు ఎన్ని గంటలకు ఫోన్ చేస్తారు? తప్పకుండా ఫోన్ చెయ్యండి, మర్చిపోవద్దు సార్. ఎస్ మ్యామ్. कल आप कितने बजे फोन करेंगे? जरूर फोन करिए. या कीजिए. कीजिए. करिए कहते हैं, कुछ लोग करिए भी यूज करते हैं, एग्जैक्ट है तो कीजिए. कीजिए, मर्चिपोवद्दु, भूलना नहीं. भूलना मत. ఓకే సార్. ఎస్ మ్యామ్. నేను రేపు తప్పకుండా ఫోన్ చేస్తాను, అస్సలు మర్చిపోను. ఒకవేళ మర్చిపోతే గుర్తు చేయండి. यस मैम. मैं कल जरूर फोन करूंगी, भूलूंगी नहीं. ओके. ఒకవేళ మర్చిపోతే గుర్తు చేయండి. అగర్ మే భూలూంగి తో ముझे యాద్ కరియే. అగర్ భూలూంగి తో అంటే అదేంటి మీరు ఫ్యూచర్ టెన్స్ చేశారు. మర్చిపోతే అంటే మర్చిపోతే. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక కాన్సెప్ట్ ఉంది మనకి. ఇప్పుడు వస్తే అంటే ఏమన్నాం అనుకోండి ఆతే. ఇప్పుడు మర్చిపోతే అన్నాం, భూల్ జాతేతో అట్లా వాడాలి. ఓకే సార్. భూల్ జాతేతో గుర్తు చేయండి. ముझे याद करिए. याद कीजिए. यस सर. याद कीजिए. ఓకే. ఓకే तो फिर बताइए. నేను రేపు తప్పకుండా ఫోన్ చేస్తాను. मैं कल जरूर फोन करूंगी. ఓకే. అస్సలు మర్చిపోను. భూలూంగి नहीं భూలూంగి ఎట్లా యూస్ చేయొచ్చు. యాక్చువల్గా అయితే వర్బ్ కే పెహలే రఖనా హై, వర్బ్ కి ముందు పెట్టాలి, లాస్ట్ లో అట్లా వాడతారు మాకు జనరల్ గా. ఓకే. ఒకవేళ మర్చిపోతే గుర్తు చేయండి. అగర్ భూలూంగి తో ఫోన్ కీజియే. అగర్ భూలూంగి తో మళ్ళీ సేమ్ యూస్ చేస్తే అగర్ భూల్ జాతీ తో ఫోన్ కరియే. ఎస్, ఫోన్ కీజియే ఎట్లా యూస్ చేయొచ్చు. అంటే యాక్చువల్ కమ్యూనికేట్ లాంగ్వేజ్ వాడతారు, కానీ ఎగ్జాక్ట్ గా అయితే ఫోన్ కీజియే. फोन कीजिए. कीजिए. ओके मैम, बस. ओके, वेरी गुड.